నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆడవాళ్ళందరూ పాటించాల్సిన నియమాలు. ఇప్పటి జనరేషన్ ఆడవాళ్ళు ఈ విషయాలు మర్చిపోతున్నారు. కానీ పూర్వీకులు చెప్పిన ఈ పనులు ఒక్క ఆడవారి జీవితానికే కాదు, ఇంటికి శాంతిని తీసుకొస్తాయి. ఇది కేవలం సాంప్రదాయాలు కావు, ఒక విధంగా ధర్మం. ప్రతిరోజు దీపం వెలిగించడం. ఉదయం సాయంత్రం 2 సార్లు దీపం వెలిగించడం ఆడవారి శుభలక్షణం. ఇది ఇంటిలో శాంతిని, చైతన్యాన్ని తీసుకొస్తుంది. దీపం వెలిగించిన అమ్మాయి ఆత్మకు శాంతి, ఇంటికి దైవకృప కలుగుతుంది. నిత్యం గోమయంతో ఇంటి ముందు ముగ్గు పెట్టడం. ఇది శౌచపరంగా కాదు, శక్తిని ఆహ్వానించడానికి చేసే శుభకార్యం. గోమయం పంచగవ్యాలలో పవిత్రమైనది. ఇంట్లో నెగిటివ్ శక్తులు తొలగుతాయి. శుభ్రంగా ఉండటం శరీర శుద్ధి. ప్రతి ఆడవారు శుభ్రతలో దైవత్వాన్ని చూస్తారు. ఆమె గృహలక్ష్మిగా ఉంటే ఇంటి పవిత్రత ఆవిడ చేతుల్లోనే ఉంటుంది. ఇది ధర్మపరంగా చాలా ముఖ్యమైన లక్షణం. మంగళవారం, శుక్రవారం వ్రతాలు చేయడం. ఆడవాళ్ళకి మంగళవారం కుమారస్వామి, శుక్రవారం లక్ష్మీదేవి వ్రతాలు చేయడం శుభప్రదం. ఇవి కుటుంబ క్షేమానికి తోడ్పడతాయి. పురాణాల ప్రకారం స్త్రీ వ్రతం వల్ల వంశానికి రక్షణ కలుగుతుంది. భక్తితో భగవంతుని నామస్మరణ చేయడం. పాటలు టీవీలు, ఫోన్లో కాదు, రోజుకి కనీసం 10 నిమిషాలు నామస్మరణ చేయాలి. స్త్రీగళంలో ఉచ్చరించే దేవుని నామం ఇంటికి శుభాలను ఆహ్వానిస్తుంది. పండగ రోజుల్లో తులసి చెట్టు పూజించడం. తులసి లక్ష్మీదేవికి ప్రియమైనది. స్త్రీలు తులసి చెట్టును పూజించడం వలన ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఒక్కసారి రోజుకు నీళ్లు పోసినా అది పూజే అవుతుంది. పితృదేవతలకు శ్రద్ధ. గర్భిణీలు కాకుండా మిగతా స్త్రీలు కూడా పితృకార్మిక పర్వదినాల్లో పూజలు, పిండ ప్రదానం కార్యక్రమాలలో పాలు పంచుకోవచ్చు. వాళ్ళ ఉపస్థితి వల్ల శాంతి కలుగుతుంది. పిల్లలకు సంస్కారాలు నేర్పడం. ఇంట్లో పిల్లలకు గుడి విలువ, దేవుని ప్రాముఖ్యత నేర్పే బాధ్యత ఆడవారిదే. అదే నిజమైన మాతృధర్మం. ఇది ప్రతి ఆడవారు తప్పక చేయాల్సిన జీవిత ధర్మం. ఆరు బయట చెత్త వేయకపోవడం. శౌచ ఆచరణ పాటించడం. ఆడవారు పరిసరాలను శుభ్రంగా ఉంచడం వల్ల సమాజం శుద్ధమవుతుంది. ఇది ధర్మబోధతో పాటు సమాజ శుద్ధికి నాంది. భర్తను భగవంతునిగా చూడటం గృహధర్మం. ఇది ఆధునికతకు వ్యతిరేకం కాదు. స్త్రీ తన జీవిత భాగస్వామిని గౌరవించేటప్పుడు కుటుంబం కాపాడుతుంది. ఇది కేవలం పూజ కాదు, ఒక శక్తి మార్గం. ఇవన్నీ ఆడవారి శక్తిని తక్కువ చూపించడానిక కాదు, ఇది ఆడవారి జీవితం దైవత్వంతో ముడిపడిన గొప్ప బాధ్యత గల గుర్తింపులు. ఇవి పాటించే ప్రతి ఆడవారి పాదాల్లో లక్ష్మి నివసిస్తుందంటారు. మీరు పాటించండి, మీ ఇంట్లో శాంతి, శుభం చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.